ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సంబంధించి ఏదైతే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మావిగన్ ఆ యొక్క క్యారిడర్ ఏదైతే ఉందో వాటికి సంబంధించి వైఎస్ఆర్సీపీ క్యాడర్ అంతా కూడా సమర్థించుకుంటూ అనేక అంశాలు ఆ మావిగన్కి సంబంధించి చర్చలోకి తీసుకొస్తున్నాయి. అందులో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేశారు. మరి ముఖ్యంగా గ్రేటర్ వైజాగ్ కూడా రాజశేఖర రెడ్డి గారే చేశారు. ఆయన అడుగులు ముందుకు తీసుకెళ్తూ ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అదేదో కొత్తదేదో కాదు కానీ గ్రేటర్ అమరావతి నథింగ్ బట్ మావిగన్ అంటూ సమర్థించుకుంటూ వస్తున్నారు. మరి అయితే ఈ యొక్క విజనరీ చంద్రబాబు నాయుడు గారు అర్థం కావట్లేదని మొత్తం కూటమి ప్రభుత్వాన్ని కూటమి నాయకులకు కూడా వాళ్ళు చురకలు అందిస్తున్నటువంటి పరిస్థితి. మరి మొత్తానికి జగన్మోహన్ రెడ్డి విజనరీ ఏంటో మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాయేష్ అప్సన్ గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం సార్, మావిగన్ గురించి అందరం ఒక పక్క సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తుంటే వైఎస్ఆర్సీపీ మాత్రం సాక్షి పత్రికలు కూడా మనం చూసాం, అందరి నోట మావిగన్ మాట అని చెప్పేసి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించిన మావిగన్ అనేది ఎవరు ఊహించినది, భవిష్యత్తు ఆంధ్ర మొత్తం ఈ మావిగన్ చుట్టే తిరగబోతుంది. విజనరీ ఉన్న నాయకుడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదన తీసుకొచ్చాడు. ఇది అమరావతికి ఏమాత్రం తక్కువ కాదు, ఇంకా అమరావతి కన్నా మించి అంటున్నారు. మరి అసలుకి ఎందుకని చంద్రబాబు నాయుడు గారు కావచ్చు కూటమి ప్రభుత్వం దీన్ని అర్థం చేసుకోలేకపోతుంది, ఈ అంశాన్ని కూడా మీరు దృష్టిలో ఉంచుకోండి అని చెప్పేసి ఇప్పటికీ వాళ్ళు సమర్థించుకుంటూ వస్తున్నారు. ఈ అంశాలని కూటమి నాయకులు ముందు పెడుతున్నారు. ఒక రాజకీయ విశ్లేషకుడిగా వాళ్ళు తెచ్చినటువంటి అంశాల గురించి మీ మాటలు ఏమంటారు? మనకి ఒక సామెత ఉంది, కలిసి వచ్చే కాలానికి నడిసొచ్చే బిడ్డ పుడతాడు అని చెప్పారు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే నాటికి సైబరాబాదు నగర నిర్మాణానికి అంకురార్పణ జరిగిపోయింది. 1978లో ఎమ్మెల్యేగా, 1980లో మంత్రిగా, 1985లో పిసిసి అధ్యక్షుడిగా, 1999లో మరొకసారి పిసిసి అధ్యక్షుడిగా, 1999 నుంచి సిఎల్పి లీడర్గా, 2004లో ముఖ్యమంత్రిగా ఇంత సుదీర్ఘ ప్రస్థానం రాజకీయంగా కొనసాగించి వివిధ హోదాల్లో పదవుల్లో కొనసాగిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని, ఆయన ప్రాతినిధ్యం వహించిన కాంగ్రెస్ ప్రభుత్వం కానీ హైదరాబాద్ జంట నగరాలు హైదరాబాద్ సికింద్రాబాద్లో ప్రస్థానాన్ని చూశారు వారు. ఓకే. కానీ 1995 నుంచి 2004 దాకా ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ట్రై సిటీ సైబరాబాద్ అనే ఇంకొక నగర నిర్మాణాన్ని ప్రారంభించేశారు. అలా ప్రారంభించబడ్డ ఆ నగర నిర్మాణం రాజశేఖర రెడ్డికి వారసత్వంగా దక్కింది. చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ మెట్రో శ్రీధరన్ గారి చేత మెట్రోకి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. చంద్రబాబు నాయుడు గారు 5,000 ఎకరాల ల్యాండ్ అక్విజిషన్ చేసి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఆయన ఒక భూమికి సిద్ధం చేశారు. ఆయన హయాంలోనే 158 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు ప్రతిపాదన సిద్ధమైంది. ఓకే. ఆయన హయాంలోనే కృష్ణా వాటరు హైదరాబాద్ నగరానికి చేరుకున్నాయి. ఆయన హయాంలోనే మెట్రో ఎంఎంటీఎస్ నిర్మాణం పూర్తయింది. ఆయన హయాంలోనే ఎన్నో సంస్థలు ఇక్కడ గ్రౌండింగ్ అయ్యాయి, ఎన్నో విద్యాలయాలు ఇక్కడ గ్రౌండింగ్ అయ్యాయి. ఆయన హయాంలోనే ఎన్నో పాలనా సంస్కరణలు ప్రారంభించడం జరిగింది. ఈ క్రమంలో పదవి బాధ్యతలు చేపట్టిన రాజశేఖర రెడ్డి గారు విస్తరింపబడుతూ ఉన్న హైదరాబాదుని ఆయన గ్రేటర్ హైదరాబాద్గా ప్రకటన చేశారు. అంటే అప్పటి వరకు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అని ఉండేది. దాన్ని జీహెచ్ఎంసీగా శివారు 9 మున్సిపాలిటీలని కూకట్పల్లి, రామచంద్రాపురం, కాప్రా ఇటువంటి మున్సిపాలిటీలని హైదరాబాద్లో విలీనం చేస్తూ జీహెచ్ఎంసీ అని చెప్పని నామకరణం చేశారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించిన పనిని రాజశేఖర రెడ్డి గారు కొనసాగించారు. ఓకే. ఇదే క్రమంలో ఇవాళ అమరావతి విషయం చూద్దాం. మరి చంద్రబాబు నాయుడు గారు ఈ హయాంలో ప్రారంభం జరిగిన అమరావతిని జగన్మోహన్ రెడ్డి కూడా కొనసాగించి అభివృద్ధి చేసుండి, అలా అభివృద్ధి చేసి ఒక రూపానికి సంతరించుకున్న అమరావతిని నేను ఇవాళ గ్రేటర్గా ప్రతిపాదిస్తున్నా అని చెప్పనక జగన్మోహన్ రెడ్డి ప్రకటింపజేసుకున్నా, చేసినా అలా క్లెయిమ్ చేసుకునే నైతికత కొంతైనా ఉంటుంది ఆయనకి. ఓకే. ఎందుకంటే ఇక్కడ రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడు నాటి ప్రపోజల్స్ని డినై చేయాల, విధ్వంసానికి గురి చేయాల, ఆ ప్రణాళికలను యథావిధిగా కొనసాగించారు. ఆయన డిపిఆర్ తయారు చేస్తే ఈయన ప్రాజెక్టు గ్రౌండింగ్ చేయించారు. దాంతో హైదరాబాదు నగర విస్తరణ యథావిధిగా కొనసాగింది. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, రాజశేఖర రెడ్డి గారితో పోల్చి చూసుకుంటున్న ఈ వైసీపీ వాళ్ళకి ఆయన సిఆర్డిఏ చట్టాన్ని రద్దు చేసిన సంగతి ఎందుకు గుర్తు చేసుకోవట్లా? అమరావతికి వ్యతిరేకంగా 3 రాజధానుల ప్రస్తావన తీసుకొచ్చిన దాన్ని ఎందుకని ప్రస్తావించరు? అమరావతి పనులు స్తంభింపజేసిన దాని గురించి ఎందుకు ప్రస్తావించరు? 3 నెలల క్రితం నేషనల్ మీడియాతో మాట్లాడతా అమరావతి నదీ గర్భంలో నిర్మాణం జరుగుతూ ఉంది అంటే ఆయన అమరావతికి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ ఉన్నాడు. అమరావతి చట్టబద్ధ అంశాన్ని పార్లమెంటులో తన పార్టీ ద్వారా విభేదింపజేశాడు. వాళ్ళు సానుకూలంగా ఓటేయనివ్వకుండా, మద్దతు ప్రకటింపనివ్వకుండా ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాము అని చెప్పని అమరావతి చట్టబద్ధతను వ్యతిరేకించి వాళ్ళు వాకౌట్ చేశారు. ఇంకా గ్రేటర్ అమరావతి గురించి ఎక్కడ ప్రస్తావించారు?
అసలు గ్రేటర్ అమరావతికి మద్దతుగా ఎక్కడ నిలబడ్డాడు? ఎప్పుడు ఆయన నోటి నుంచి ఆ పదం వచ్చింది? ఆయన ఈనాటికి కూడా అమరావతిలో సివిక్ కమ్యూనిటీస్కి అంత ఖర్చు అవుతుంది, అమరావతి నదీ గర్భంలో నిర్మాణం జరుగుతూ ఉంది, సుప్రీంకోర్టు ఇంటర్వ్యూని కావాల్సిన అవసరం ఉంది, కాబట్టి నేషనల్ హైవే బార్కి మీరు నిర్మాణం చేయండి అని చెప్పని అంటున్నాడు. అంటే అమరావతికి ప్రత్యామ్నాయ ప్రతిపాదన ఆయన తీసుకొచ్చాడు. అమరావతి అసెంబ్లీ తీర్మానం ద్వారా ఏర్పాటు జరిగింది, అమరావతి ప్రధానమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది, అమరావతి మాస్టర్ ప్లాను రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నోటిఫై అయింది, అమరావతి భూములు సమీకరణలో ఇచ్చిన రైతులతోటి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది, అమరావతికి మద్దతుగా 2022 ఆగస్టు 3వ తారీఖు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ఒక స్పష్టమైన తీర్పిచ్చింది. అమరావతికి మద్దతుగా పార్లమెంటు అమరావతి మాత్రమే ఏకైక రాజధాని అని చెప్పని ఒక విభజన చట్టానికి సవరణ చేస్తూ ఉభయ సభల్లో ఆమోదింపజేసి రాష్ట్రపతి గారి నుంచి సంతకం చేయించి గజెట్ నోటిఫికేషన్ విడుదల చేయించారు. అటువంటి అమరావతిని రేపు మళ్ళీ మేము వస్తే మేము వేరే ప్రతిపాదన చేయమా? బొత్స సత్యనారాయణ లాంటి నాయకుడు మీరు నిర్మాణం చేస్తే సరే, లేదంటే మేము వేరే ప్రత్యామ్నాయాల గురించి ఆలోచిస్తాము అంటే నిలువున అమరావతి పట్ల విషం నింపుకొని విషం చిమ్ముతున్న వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఒక అసంబద్ధ అవగాహన రాహిత్యపు అనాలోచితపు ప్రతిపాదన తీసుకొస్తే దాన్ని గ్రేటర్ అమరావతిగా ప్రస్తావిస్తారా? ఇవాళ సిఆర్డిఏ 8,300 చదరపు కిలోమీటర్ల పరిధిలో సిఆర్డిఏ ఆల్రెడీ ఏరియా ప్రస్తావించడం జరిగింది, నోటిఫై చేయడం జరిగింది. ఆ సిఆర్డిఏ పరిధిని ఇవాళ పార్లమెంటు వేదికగా అమరావతి ప్రాంతంగా గుర్తిస్తూ గజెట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. కాబట్టి ఇవాళ గ్రేటర్ అమరావతి అనంటే విజయవాడ ఇంక్లూడ్ అవుద్ది, గుంటూరు ఇంక్లూడ్ అవుద్ది, సిఆర్డిఏ పరిధిలో ఉన్న 8,300 చదరపు కిలోమీటర్ల ప్రాంతం ఇంక్లూడ్ అవుద్ది. ఇవాళ హెచ్ఎండిఏ పరిధి, గ్రేటర్ హైదరాబాద్ హెచ్ఎండిఏ పరిధి 7,800 చదరపు కిలోమీటర్లు. దానికన్నా పెద్ద ప్రాంతం ఆల్రెడీ సిఆర్డిఏగా నోటిఫై చేయబడి ఉంది. కాబట్టి గ్రేటర్ అమరావతి అనంటే సిఆర్డిఏ పరిధే గ్రేటర్ అమరావతి. అది ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారి ద్వారా 2015-16లోనే ప్రతిపాదించడం జరిగింది. దాన్ని డిస్కరేజ్ చేసిన జగన్మోహన్ రెడ్డి, దాన్ని రద్దు చేసిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ గ్రేటర్ అమరావతి గురించి ప్రస్తావించాడు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి నంది అంటే నంది, పంది అంటే పంది అనడానికి అలవాటు పడ్డ వెన్నుముక లేని, మార్క్ మై వర్డ్స్, సొంత ఆలోచన, సొంత పరిజ్ఞానం, సొంత పరిణతి ప్రదర్శించిన వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డికి ఏదంటే దానికి భజన చేయడానికి మాత్రం అలవాటు పడ్డ వైసీపీ నాయకులు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ద్వారా ప్రతిపాదించబడ్డ మావిగన్కి వక్ర భాష్యాలు చెప్తా ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ద్వారా అమరావతికి గజెట్ నోటిఫికేషన్ విడుదల చేయబడింది కాబట్టి దాన్ని మార్చగలగటం కానీ దాన్ని ఆల్టర్ చేయగలిగే శక్తి సామర్థ్యాలు కానీ తమకు లేవు. కాబట్టి నిజం నిష్ఠూరమైనా సరే అమరావతి మాత్రమే రాజధానిగా తాము కూడా పరిగణించి తీరాలి. కాబట్టి దాన్ని డైల్యూట్ చేయడం కోసం వాళ్ళ నాయకుడి ద్వారా వచ్చిన ఈ పేలని గన్ను లాంటి మావిగిన ప్రస్తావన ప్రజల్లో ఒక పేలని గన్లాగా నిర్ధారణ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ని సమర్థించుకునే ప్రయత్నంగా ఆయన ఏదో చాలా గొప్ప విజన్ తోటి గ్రేటర్ అమరావతి గురించి ప్రస్తావన చేస్తూ పోర్టు కనెక్టివిటీ ఉండటం కోసం మచిలీపట్నం గురించి ప్రస్తావన చేశాడు అని అంటున్నారు. అంటే ఒకవేళ ఏ దొనకొండలోనో రాజధాని నిర్మాణం జరుగుంటే దొనకొండకు కూడా మచిలీపట్నం వరకు పోర్టు కనెక్టివిటీ కోసం దొనకొండ టు మచిలీపట్నం అని చెప్పని కూడా ఆ రోజు ప్రతిపాదన చేసి ఉండేవాడా. కాబట్టి ఈ అసంబద్ధమైన ప్రస్తావనలు ఆయన మనసులో అమరావతి గురించి 1% కూడా పాజిటివ్ ఆలోచన ఆచరణ లేనప్పుడు ఇంకా జగన్మోహన్ రెడ్డి అమరావతికి వ్యతిరేకం కాదు అని చెప్పని చిత్రీకరించే ప్రయత్నం చేయటం వాళ్ళని వాళ్ళు మోసం చేసుకుంటారని ఉన్నారు. వీళ్ళ ప్రచారాలతోటి వీళ్ళ స్టేట్మెంట్లతోటి మోసపోవడానికి ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం అయితే సిద్ధంగా లేదు. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.